అందరికీ నమస్కారం. మీకు తెలుసు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని అక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఆభిష్టం మేరకు నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం. వెళ్తూ అపోజిషన్ పార్టీ లీడర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గుండా పోతా ఉన్నాం కాబట్టి ఒకసారి వారిని నిద్ర లేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి 63 స్థానాలు ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి ఆపోజిషన్ హోదా కట్టబెట్టినారు. అసెంబ్లీకి ముఖం చాటేసినాడు. మీకెప్పుడన్నా కలిసిండో లేదో నాకు తెలియదు, నర్సారెడ్డి గారు చెప్పాలి. సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒకసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైకమైనటువంటి సందర్భం నాకైతే కనబడట్లేదు. నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సిన ఈ పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇక ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఉన్నటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ 8 స్థానాలు గెలవడానికి లోపాయికారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలపకపోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతా ఉంది. రాజకీయాల్లో దోస్తీ అనేది, పొత్తులు అనేవి చాలా బాగా జరుగుతాయి. కానీ మనం 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయికర ఒప్పందంలో, చీకటి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, 14 మాసాలు. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలని మేము సంవత్సరంలో చేసి చూపించాం. ఉదాహరణకి వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగులు ఇస్తే, అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటున నెలకి 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మూలన కోసం. ఆ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 56,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చాం. ఆషామాషి కాదు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన రైతు రుణమాఫీ 25,000, 26,000 కోట్లుంటే మనం 11 మాసాల్లో 20 బెడ్రూమ్లు ఇల్లు అన్నారు, ఇవ్వలేకపోయినారు. దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు. ఇవాళ మనం ఇందిరమ్మ ఇళ్ళ పేరట ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. 10 ఏళ్ళు ఒక్క కారెట్ అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అర్హులైన అందరూ కూడా మనం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము, రైతు బంధు ఇస్తూ ఉన్నాము, ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఇలా చెప్పుతూ పోతే చాలా ఉన్నాయి. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఇంత గొప్పగా చెప్పుకుంటాడు కేటీఆర్. నాకు ఇంగ్లీష్ మొనగాన్ని, నేను దేశ విదేశాల్లో చదువుకొని వచ్చినా నాకు పరిపూర్ణమైన సత్సంబంధాలు ఉన్నాయని ఏమి ఎలగబెట్టారా మీరు 10 ఏళ్లలో? 10 ఏళ్లలో మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,000 కోట్లు దాటలే. ఇలా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్బాబు నేతృత్వంలో దావోస్కి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ బృందం పోయినసారి 40,000 కోట్లు తెస్తే ఈసారి 1,82,000 కోట్లు తీసుకువెళ్ళినాం. అంటే 2 లక్షల దాదాపు 30,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడి తీసుకొచ్చినాం. కేటీఆర్ గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? ఇవాళ బీసీల గురించి ఇంత గొప్పగా చెప్పి 10 ఏళ్ళు అణచాల్సే అవకాశం వచ్చిన ప్రతి చోట బీసీ నాయకత్వాన్ని అణచివేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ
ఇలా బీసీల గురించి అరే దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా శాస్త్రీయబద్ధంగా పరిపూర్ణతతో బీసీ కులగణతో పాటు అన్ని కులాల మీద సర్వే చేయడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్రంలో బీసీ మైనారిటీతో కలుపుకొని 56% బీసీలు ఉన్నారని ఒక అధికార పత్రం ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో ఇది మొదటిసారి, ఎక్కడ జరగలే. బీహార్లో కర్ణాటకలో జరిగిన రిపోర్ట్లు టేబుల్ మీద పెట్టలే, అఫీషియల్గా అసెంబ్లీలో పెట్టలే. ఇక్కడ మనం చేయగలిగినాం. బీసీ సంఘాలు రెచ్చగొడతా ఉన్నారు. అరే పోయినా మీరు సకల జనుల సమ్మె ఎస్కేఎస్ ఏదైతే సర్వే చేసినారో అశాస్త్రీయంగా ఆగా మేఘాల మీద ఒకరోజు చేసిండ్రు. మరి ఆ లెక్కలతో పోల్చుకున్నా వారు 51% చూపిస్తే మనం 56% బీసీలు రాష్ట్రంలో ఉన్నారనే సంఖ్య చూపించడం జరిగింది. ఇంత జరిగినాక ఒక మాత్ర యజ్ఞంలా జరిగిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయ పబ్బం కడుపుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా అడుగుతున్నాను, ఈ సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అసలు సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది మీకు? బీసీని అనగదొక్కిన మీరు ఇలా బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వదు. నన్ను ఇవాళ పీసీ అధ్యక్షులు చేసింది. గతంలో 7-8 మంది బీసీలని పీసీ అధ్యక్షులు చేశారు. హనుమంతరావు, తులసిదాస్ మొదలుకొని బొత్స సత్యనారాయణ వరకు, కేశవరావు వరకు. మీ పార్టీలో ఒక కనీసం కార్యనిర్వాహక అధ్యక్షుడైన బీసీని చేయగలుగుతారా? ఆ పరిస్థితి ఉందా? బీజేపీలో ఉందా? బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా? ఇవాళ బీసీల గురించి, ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ రకంగా అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఇలా కేసీఆర్ అనే మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెట్టేట ముంచి 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన ఈ రాష్ట్రం అప్పు 65,000 కోట్లుంటే ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ దరిద్ర పాలనలో ఈ రాష్ట్రం అప్పు 6.5 లక్షల కోట్లు చేసి దాదాపుగా మొత్తం కలిపి ఇలా 7.5 లక్షల కోట్ల అప్పు ఊబిలో మనం దించేసి పోయినా ఆర్థిక ఎంత నిర్బంధం ఉన్నా మేమిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒకటొక్కటిగా తీసుకెళ్తా ఉన్నాము. కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు, అబద్ధ బూటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు. చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిసే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్నీ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కానీ, ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, అందులోని పలు అంశాలు కానీ తప్పకుండా ప్రజలకు చేరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇది విజయం సాధిస్తాం. ఈ ఎన్నికల్లో ఇప్పటికి కూడా 10 ఏళ్ళు అధికారంలో బీజేపీ పార్టీ మేము ఫలానా చేశామని చెప్పుకునే స్థితిలో లేదు. దరిద్రానికి 8 పార్లమెంటు సార్లు గెలిస్తే 4 ఈ ప్రాంతంలో గెలిపించినారు. బడ్జెట్లో ₹1 తెచ్చిన పాపాన పోలే ఈ పార్లమెంట్ సభ్యులు. కేంద్రంలో అధికారులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులుండి కూడా చాతకానితనంతో బడ్జెట్లో ₹1 మన రాష్ట్రానికి పెట్టిన పాపాన పోలే, తెచ్చిన స్థైర్యము ధైర్యం లేకుండా పోయింది. మీకు గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది కులం మతం కాదు. సమర్థవంతంగా పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి. సమర్థవంతంగా పనిచేసే పార్టీకి చెందిన నాయకులు ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బహత్తరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇది. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి, సంక్షేమం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి అంతా 10 ఏళ్ళలో కుంటబడిన అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు బాసటగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది, ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను గజ్వేల్ నుంచి తూప్రా కార్యకర్తలకు ధైర్యం మీరి ఈడ ఎల్లే పుల్లే 2 డిస్టర్బ్ చేస్తారు. మేము వేరే అడుగుతలేం నామినేటెడ్ పోస్ట్. ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే కార్యకర్తలకు ఇరన్న, ఎందుకంటే వాళ్ళు గజ్వేలు స్థానంలో కూడా
65,000 తెచ్చాం 90% స్థానిక సంస్థల్లో గెలిచి విజయడంగా భోగిస్తాం. ఓ కాంగ్రెస్ పార్టీ మేము కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రజాస్వామ్యతంగా ప్రతిపక్ష నాయకత్వం ఉండాలని కోరుకునే వ్యక్తులం. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితమైండు. సో ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఇంకా స్పీడ్గా పోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందులో గజ్వేల్లో గెలిచి చూపిస్తాం. థ్యాంక్ యూ.